ఇంకా 33 సంవత్సరాలు తీసుకుంది. మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అది మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి. ఈసీఎండి గారికి ఇవ్వడం జరిగింది. అది మా తాత ముత్తాతలు మా ఆర్మూర్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చిన ల్యాండ్ ఈరోజు ఏవైతే ఆ కోట్ల రూపాయలు వస్తున్నాయో మీరు హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క బస్సు 6 నెలల నుంచి ఒక బస్సు ఇవ్వలేదు. కొమ్మనపల్లి, బీకంపల్లి, అమరాదు, దొంకేశ్వర్ ఇంకా కొంచెం సుమారు 5 వేలు ఉత్పత్తి. రెండోది పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. నేను అసెంబ్లీలో వచ్చిన మొదటి రోజు లెటర్ ఇచ్చాను. ఒక్క బస్సు ఇంకేనోళ్ళు మీ రాష్ట్ర ప్రభుత్వము దొరికినోడు దొరికినట్టు దోచుకుంటా దక్షిణ తెలంగాణకు ఉండబోతున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లు, గౌరవనీయ రవాణా శాఖ మంత్రి గారు ఆర్ఎండ్బి మంత్రి గారు 700 కోట్లు, గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రి 600 కోట్లు, గౌరవనీయ పంచాయతీరాజ్ కాంగ్రెస్ మంత్రి గారు 500 కోట్లు, ఆర్థిక శాఖ మంత్రి 800 కోట్లు. దీన్ని అడగడం జరిగింది. కుమార్ గారికి డిఫరెన్షన్ ఇవ్వడం జరిగింది. 12 మంది మంత్రులు డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఏమేమి తీసుకెళ్ళారు? అది కావాలి. 6 మురికి ఎత్తించారు. కాబట్టి ఎవ్వరికి తల వచ్చేది లేదు, తల దించేది లేదు. అభివృద్ధి ముఖ్యం. ఇక్కడున్న మిగతా పార్టీల వాళ్ళు కూడా అభివృద్ధి కాదు. రాజకీయాలు మళ్ళీ ఎన్నికల మళ్ళీ కడిగిన విషయం. మన ప్రాంతం మన అప్పులు తీసుకొచ్చారు. 23,000 కోట్లు తీసుకొచ్చారు. దాంట్లో ఆర్మూర్ వాళ్ళ వాడ కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చెప్తున్నాను, దయచేసి ఎవరి మాటలు ఉండకుండా ఈ బెనిఫిషియర్స్ ఏవైతే స్కీమ్స్ ఉంటాయో మీ సహాయం చాలా అవసరం. ఎందుకంటే అనర్హులకు వస్తే ఎప్పటికీ అర్హులకు చేరుకోలేదు. ఇల్లు కానీ ఆ పెన్షన్ కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో సుమారు అసెంబ్లీ బడ్జెట్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.